దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాంట్రా ఇండికేషన్స్ తెలుసుకోకుండా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకూడదు. ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మస్ట్ గా యూ హ్యావ్ టు ఆస్క్ ఎనీ స్కిన్ డిసీజెస్ మీకు ఉన్నాయా, స్కిన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, యూ హ్యావ్ టు చెక్. రీసెంట్ కట్స్ కానీ బ్రూజింగ్ కానీ ఏదైనా ఉంటే యూ షుడ్ నాట్ డూ. ప్రెగ్నెన్సీ ఉమెన్ కి కూడా ఇది చేయకూడదు. ఓకే, కొంతమందికి బాడీలో ఒక పార్ట్ వర్క్ అవ్వదు, వాళ్ళ సెన్సరీ నర్వ్స్ అనేవి వర్క్ చెయ్యవు. అలాంటి వాళ్ళకి మనం ఎంత ఇంటెన్సిటీ పెడుతున్నాము అనేది వాళ్ళకి తెలియదు. సో మరి సెన్స్ తెలియకపోతే మీరు ఎంత పెడుతున్నప్పుడు బర్నే అవుతుంది కదా. సో అందుకే టెక్టైల్ సెన్సేషన్ అనేది మస్ట్ గా చేయాలి. కన్సల్టేషన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అది. ఈ మిషనరీ యూజ్ చేస్తే మనకి ఈ థింగ్స్ హ్యాపెన్స్ అండ్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీని సెన్స్ ఇలా ఉంటుంది, దిస్ ఇస్ సౌండ్ వేవ్. సో ఇంత డెప్త్ గా మనం పెనిట్రేట్ చేస్తున్నా యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్, యూ బీ రిలాక్స్డ్ అని మనం ఇన్ఫార్మ్ చేయాలి క్లయింట్ కి. ఏ మిషనరీని యూజ్ చేయండి, ఫస్ట్ మీరు ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకటే ఇంటెన్సిటీతో కంట్రోల్ గా చేయరు. క్లయింట్ వేరబిలిటీని బట్టి మీరు ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అల్ట్రాసౌండ్ వేవ్స్ ఇంటర్నల్ గా టిష్యూ హీట్ జనరేట్ చేయడానికి అనేది ఉపయోగపడుతుంది. స్కిన్ సెల్స్ ని రిజనరేట్ చేసి స్కిన్ మెటబాలిజం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అల్ట్రాసోనిక్ మెషిన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ వాట్ ప్రోడక్ట్స్ నీడ్ టు బి యూజ్ ఇన్ దిస్ మెషిన్, ఓన్లీ వాటర్ బేస్డ్ ప్రోడక్ట్ మాత్రమే అల్ట్రాసౌండ్ లో యూజ్ చేయాలి. ఆయిలీ స్కిన్ ఉంది, మీరు పెనిట్రేషన్ ఏదైనా ప్రోడక్ట్ తో చేయాలి అని అనుకుంటున్నారు, అప్పుడు ఏం యూజ్ చేస్తారు? యూ కెన్ యూజ్ టీ ట్రీ జెల్, ఎనీ ఆఫ్ ద జెల్ ప్రోడక్ట్ యూ కెన్ యూజ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఆయిల్. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ లో పిగ్మెంటేషన్ ఉంది, పిగ్మెంటేషన్ ని యాంపిల్స్ గానీ సెరమ్స్ గానీ విచ్ ఇస్ నాట్ ఆయిల్ బేస్డ్. సెరమ్స్ అన్నాను కదా ఆయిల్ బేస్డ్ తీసుకుంటే మళ్ళీ అది ఇట్ క్రియేట్స్ వ్యాక్స్. సో కాబట్టి మీరు ఏదైతే ఉండదో ఆయిల్ బేస్డ్ అలాంటి సిరమ్స్ కానీ యాంపిల్స్ కానీ తీసుకొని దాన్ని మీరు యూజ్ చేయొచ్చు. అప్లై సఫిషియంట్ ప్రోడక్ట్. ఓవర్ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీకు ఓవర్ రిజల్ట్ వస్తుంది అని యూ షుడ్ నాట్, అలా ఏమీ రాదు. ఓకే, సఫిషియంట్ ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేయాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇఫ్ యూ టేక్ మోర్ దెన్ దాట్ యువర్ మార్క్స్ విల్ గో ఆఫ్.